రాష్ట్రంలో బీసీలు 56.33%. మొత్తం 1,99,85,767 మంది. కులగణన నివేదికలో వెల్లడి. 1000 పేజీలకు పైగా సర్వే రిపోర్ట్ కేబినెట్ సబ్ కమిటీకి అందజేత. కులగణన చరిత్రాత్మకం. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్. బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడి. ఇక్కడ చూసుకుంటే కనుక కులగణనలో తేలిన జనాభా లెక్కల వయసు కూడా ఇచ్చారండి. కులగణనలో తేలిన జనాభా లెక్కలు మొత్తం బీసీలు 1,99,85,767 మంది. దీన్ని పర్సంటేజ్ లో చూస్తే 56.33%. ఇందులో ముస్లిం బీసీలు 35,76,588 మంది, అంటే 10.08%. మొత్తం ఓసీలు 56,01,539 మంది, అంటే 15.79%గా ఉన్నారు. ఇక ఇందులో ముస్లిం ఓసీలు 8,80,424 మంది ఉన్నారు. పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే కనుక 2.48%. ఎస్సీలు 61,84,319 మంది, అంటే 17.43%గా ఉన్నారు. ఇక ఎస్టీలు 37,05,929 మంది. దీన్ని పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే కనుక 10.45% మంది ఎస్టీలు ఉన్నారని చెప్పేసి ఈ కులగణన సర్వే రిపోర్ట్లో అయితే తేలింది. ఎట్టకేలకు అంటే అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కులగణన సర్వే రిపోర్ట్ అయితే కనుక వచ్చింది. ఇందులో చూసుకుంటే కనుక ముఖ్యంగా బీసీలే, అంటే బీసీల సంఖ్య, బీసీల శాతమే అధికంగా ఉంది అన్నదైతే కనుక ఇక్కడ తెలుస్తోంది మనకు. ఈ వార్తా కథనాన్ని బట్టి చూస్తే హైయెస్ట్ బీసీలు 56.33% ఉన్నారు రాష్ట్రంలో అన్నది తేలింది కులగణన సర్వేలో. సో మరి దీన్ని బట్టి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తాము అని చెప్పేసి, మరి ఇప్పుడు 56.33% బీసీలు ఉన్నారనేసి అయితే తేలింది రాష్ట్రంలో. మరి 42% అమలు చేసి ఇచ్చిన మాటని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా లేదా అన్నది అయితే కనుక 2 రోజుల్లో మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే కనుక ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయబోతోంది కదా. అందులో ఈ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో కులగణన సర్వే కమిటీ రిపోర్టు, సో దీంట్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే సో ప్రధానంగా పేదలు ఎంతమంది ఉన్నారు, దీన్నంతా కూడా పరిగణలోకి తీసుకొని ఆ రోజు స్పెషల్ అసెంబ్లీ ఏర్పాటు చేసి దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. అంటే ఈ కులగణన సర్వే రిపోర్ట్ని అసెంబ్లీలో అయితే ప్రవేశపెడతారు. అంటే ప్రత్యేక సెషన్, అంటే ప్రత్యేక అసెంబ్లీ అయితే ఒక రోజు ఏర్పాటు చేయాలని చెప్పారు. అంటే రేపు కేబినెట్ అండ్ అసెంబ్లీ సమావేశం అయితే ఉంటుంది. అక్కడనే ఈ రిపోర్టు ప్రవేశపెట్టి, అంటే ఈ రిపోర్ట్ని అసెంబ్లీలో కానీ కేబినెట్లో కానీ ఫస్ట్ కేబినెట్లో ప్రవేశపెట్టి కేబినెట్ సమావేశంలో దీని గురించి చర్చించి తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దీనికి మరి బీసీల రిజర్వేషన్ ఏదైతే చెప్పారో 42% రిజర్వేషన్లు అనేసి, మరి దానికి ఆమోద ముద్ర వేస్తారా లేదా అన్నది మనకి తెలిసిపోతుంది 1-2 రోజుల్లో. సో ఈ కులగణన సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ని ముందు కేబినెట్లో అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర, అంటే ఆమోదం తెలిపిన అనంతరం సభలో అయితే చర్చ జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా రేపే కేబినెట్ అసెంబ్లీ అన్నారు కాబట్టి, అంటే ఇవాళ న్యూస్ పేపర్లో రేపు అన్నారు అంటే కనుక, అంటే అది నిన్నటికి సంబంధించి కదా. సో ఇవాళ కేబినెట్ సమావేశం ఉంటుంది, అలాగే అసెంబ్లీ సమావేశం కూడా ఉంటుంది. దీనికి ఆమోద ముద్ర తెలిపిన తర్వాత సభలో చర్చ ఉంటుంది అని అయితే కనుక తెలుస్తోంది. మొత్తానికి ఏదైతే సో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో సమగ్ర కుటుంబ సర్వే, ఒక రకంగా కులగణన సర్వే కూడా అని చెప్పొచ్చు దీన్ని, ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో దీన్ని మొత్తానికి విజయవంతంగా అయితే కనుక పూర్తి చేశారు. అలాగే రిపోర్టు కూడా వచ్చేసింది, రిలీజ్ చేశారు. మరి ఇక మిగిలింది ఏంటంటే కనుక బీసీలకు, అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నారా లేదా, దానికి అందరూ ఆమోదం తెలుపుతారా లేదా అన్నది మనకి తెలిసిపోనుంది ఇవాళ రేపట్లో.